హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ లిటిల్ కిచెన్. ఈరోజు రెసిపీ మునక్కాయ సాంబార్ అండి. ఈ మునక్కాయ సాంబార్ని రెగ్యులర్గా ఇంట్లో అందరూ చేసుకుంటూ ఉంటారు. మునక్కాయ సాంబార్ ఎప్పుడూ ఒకే విధంగా తిని బోరు కొడుతుంది అని అనుకునే వాళ్ళకు ఇది పర్ఫెక్ట్ రెసిపీ అండి. మునక్కాయ సాంబార్ని చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. అయితే నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా ఈ సాంబార్ని ప్రెషర్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలి. అందులోకి ఈ కప్పుతో నేను ఒక 3/4 కప్పు కందిపప్పును వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ కందిపప్పును ఒకసారి బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేను 3/4 కప్పు కందిపప్పును తీసుకున్నాను కదండి, అదే కప్పుతో నేను ఇక్కడ 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల కందిపప్పు అడగంటకుండా ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కందిపప్పు ఉడికేలోగా మనం మునక్కాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మునక్కాయని తీసుకొని ఇలా చివరిలో కట్ చేసుకొని పైన లైట్గా పొట్టు తీసుకొని ఈ సైజులో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నవన్నీ నీళ్ళలో వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ కందిపప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి, చూసారు కదండి. ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా కట్ చేసుకున్న ఆనియన్ని, కొద్దిగా కట్ చేసుకున్న టమోటోని వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఈ మునక్కాయలు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఒకసారి నెమ్మదిగా అంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలిపితే మునక్కాయలన్నీ చెదిరిపోతాయి, అందుకే చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పోపు పెట్టుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 4 ఎండుమిర్చులు ఇలా తుంచుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా వెల్లుల్లిని ఇలా పైన పొట్టు తీయకుండా దంచుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా తరుక్కున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఆనియన్ ఇందులోకి బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, 2 స్పూన్ల కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 స్పూన్ల సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ఫ్రై అయ్యేలాగా బాగా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ముందుగానే చింతపండును కొద్దిగా తీసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఆ జ్యూస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఇలా ఉడుకుతున్న టైంలో నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడిని వేసుకుంటున్నాను. కొబ్బరి పొడి ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఈ కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. అంతేనండి, ఈ పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సాంబార్లోకి వేసేసుకోవాలి. ఇలా సాంబార్లోకి పోపు వేసిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. చూసారు కదండి, ఈ పోపులో ఉండే కారం మసాలాలన్నీ కూడా ఈ సాంబార్లో బాగా మిక్స్ అయిపోయాయి. అంతేనండి, మన సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హాట్గా సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి, ఈ మునక్కాయ సాంబార్ని ప్రెషర్ కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.